లోకం చెడిపోతే మీకెందుకండి? లోకం తప్పున బారిన పడితే మీకేంటండి? మీ వాక్యం ఏదో మీరు చెప్పుకోవచ్చు కదా, మీ మతం ఏదో మీరు ప్రచారం చేసుకోవచ్చు కదా అని తప్పుడు అభియోగాలతో మాట్లాడుతుంటారు. నో, అది రాంగ్. సమాజం అంటే ఎవరిది? చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసేవే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సోదరులు సోదరీమణులని. మరి ఈ సమాజం ఎవరిది? నా కుటుంబం అండి. ఎస్, దే ఆర్ మై ఫ్యామిలీ. వాళ్ళు నా వాళ్ళు. ఇంకా చెప్పమంటారా? వాళ్ళు నా తండ్రి పిల్లలు. ఇందాక పాట విన్నారు కదా, దేవుని రూపాలు ఇవ్వబడినాయి మనుషులందరికీ. ఆయన తన రూపాన్ని ఇచ్చాడు పంచి. అంత గొప్ప రూపాన్ని దేవుడు పంచి ఇచ్చినప్పుడు తన పోలికలో మనిషి ఉండాలి అని తండ్రి భావిస్తున్నప్పుడు ఈ సమాజం సంస్కారహీనంగా మారిపోతున్నప్పుడు సంస్కరించొద్దా? ఆ బాధ్యత తన పిల్లలైన క్రైస్తవులకు అప్పచెప్పాడు. మనమెవరండి చెప్పడానికి? మనం ఆయన పిల్లలం. చెడిపోతున్న తోటి సమాజం మన కుటుంబం. మన కుటుంబం చెడిపోతుంటే హెచ్చరించొద్దా? వాళ్ళు బాగు చేయొద్దా? వాళ్ళు సన్మార్గంలో పెట్టొద్దా? అదేనండి క్రైస్తవ సభల యొక్క ముఖ్యోద్దేశం. చాలా మందికి అర్థం కాక మత ప్రచారం అనుకున్నారు. నో మై డియర్ బ్రదర్, ఇట్ ఈస్ నాట్ ప్రాపగేషన్. రిలీజియస్ ప్రాపగేషన్ కాదు ఇది. ఇది సమాజాన్ని బాగు చేసే మంచి దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క సత్యం, దేవుడు రాయించిన మాటల పరమార్థం. ఆ మాట సమాజానికి వినిపిస్తే మనిషి మారుతాడేమో. ఎలా మారుతాడో చూపిస్తాను మీకు సాక్ష్యం. ఊరకనే చెప్పను కదా, ఊరకనే నేను ఏదో మత ప్రచారం కోసం వచ్చేసారండి, సభలు పెట్టేశారండి, అందరిలో మార్చేస్తున్నారండి. నో. ఒక మాట చెప్పమంటారా? ఒకళ్ళ మత ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 to 28, 25 నుంచి 28లో ఉన్న మాట ఏంటో చెప్పమంటారా? ఎవ్రీ ఇండియన్, ప్రతి భారతీయుడికి ఈ దేశంలో తాను నమ్ముకున్న ధర్మాన్ని టు ప్రొఫెస్, టు ప్రాక్టీస్ అండ్ టు ప్రాపగేట్, అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంటే ఏంటో తెలుసా అండి? నువ్వు నమ్మిన ధర్మాన్ని, నువ్వు నమ్మిన మంచిని, నువ్వు నమ్మిన సత్యాన్ని నువ్వు అనుసరిస్తూ, ఏమండి, నువ్వు పాటిస్తూ, నువ్వు ప్రకటించు. ప్రాపగేట్ అనే పదం ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. కావాలంటే చూసి చదవండి, లేదంటే గూగుల్లో కొట్టి చూడండి. ఆ పదం ఉందో లేదో. ప్రాపగేట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు ఈ మాట, రాయించారు ఈ మాట. దేవుడే రాయించాడు ఆయనతో ఈ మాట. లేదంటే ఈరోజు భారతదేశంలో బైబిల్ పట్టుకొని మీరు చెప్పగలరా సోదరులారా? ఎప్పటికే కొడుతున్నారు, చూశారు కదా ఏవీలో. ఎందుకు కొట్టాలి? ఏం తప్పు చెబుతున్నారని కొట్టాలి, ఏం చెడు నేర్పిస్తున్నారని కొట్టాలి. సమాజంలో ప్రేమను నేర్పించడానికి, సమాజంలో మంచి సంస్కృతిని నేర్పించడానికి బైబిల్లో ఉన్న మంచిని నేర్పిస్తుంటా అదా తప్పు? ఆయన వద్దనడానికి నువ్వెవరయ్యా? వద్దనడానికి నువ్వెవరు? భారతదేశానికి ఒక బైబిల్ లాంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగపరమైన హక్కు అది. చూస్తున్నారుగా ఏమనుంది అక్కడ? ఏమనుందండి? ఆర్టికల్ 25, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ ఆఫ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. దట్ ఈస్ ఆర్టికల్ 25. ప్రాపగేట్ అంటే ఏంటండి? ప్రాపగేట్ అంటే ఏంటి? ప్రచారం. ప్రచారం. మరి ప్రచారం చేయకూడదా? చెప్పండి. ఎస్, మంచిని నేర్పించే ప్రచారం. అంతేగా నువ్వు అనుకున్నట్టుగా డబ్బులు ఇచ్చి, మసిపూసి మారడికాయ చేసి, మాయలు మంత్రాలు చేసి మనుషులను కళ్ళబుల్లి మాటలు చెప్పి మార్చే మాటలు కావివి. సమాజంలో ఉన్న మనిషి గుండెను, సమాజంలో ఉన్న మనిషి మెదడును, ఆ మెదడులో ఆవహించిన దుర్మార్గతను క్లీన్ చేయడానికి, పరిశుభ్రపరచడానికి అక్కడికి వెళ్ళేది దేవుని మాట. ఇర్మియా గ్రంథం చదవండి ఇప్పుడు బైబిల్లో నా మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అండి బైబిల్లో రాయబడిన మాట. హృదయం 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 అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఎవడు దాన్ని గ్రహింపగలడు? దేని గ్రహించాలి? దేని గ్రహించాలని చెప్తున్నాడండి? హృదయం. అది ఘోరమైన వ్యాధి, దుష్టత్వంతో నిండిపోయిందటండి. అంటే ప్రతి మనిషిని సంస్కరణ అనేది ఎక్కడ జరగాలో తెలుసా? అతడి మెదడు.
అతడి ఆలోచన అక్కడే పుడుతుంది దురాలోచనలు. అందుకు యేసుస్వామి అన్న మంచి మాటలేంటో చూస్తారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని మార్కు సువార్తలో చెప్పాడు. మహనీయుడు చెప్పిన మాటలేంటో చూద్దాం ఒక్కసారి బైబిల్ తెరిచి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనమండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. యేసు ప్రభు వారు స్వయంగా ఈ సమాజాన్ని చెడిపే వ్యసనాలను గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నది? లోకము నుండి, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమం, కామ వికార యుక్తములు, మత్సరం, దేవదోషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ చెడ్డవి సమాజాన్ని చెడిపేసేవివే. ఈ చెడ్డవన్నీ లోపల నుండి అంటున్నాడు. చూడు, ఏ లోపల నుంచి? మనుష్యుని యొక్క హృదయములో నుంచి. ఎక్కడి నుంచి హృదయం అంటే? ఎక్కడ దురాలోచనలు, ఎక్కడ చేశాడో ప్లానింగ్. ఒక తప్పును చేసే ముందు ఎక్కడ చేశాడో ప్లానింగ్. ఒక తప్పు ఎక్కడ జరుగుతుంది? నువ్వు అనుకుంటున్నావు బయట నేరం జరుగుతుంది అనుకున్నావు కదా? నో, ఒక బయట నేరం జరిగే ముందు మనిషి దాని గురించిన స్కెచ్. అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఆహా, వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ అండి. దీన్నేటండి మత గ్రంథం అంటున్నారు? నో, సమాజాన్ని సంస్కరించేది బైబిల్.